కొద్దిసేపు పండుకున్నాం. పండుకోనరా పండుకొని పక్క బుక్కలు అన్నీ వస్తాయి. అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఇందాక నచ్చామా ఏ బండికి వచ్చింది? ఇంటర్సిటీకి. అంత మంచిదేనా? బాగుంది. ఒక్క నిమిషం అన్నప్పుడు చెప్తాను నేను మళ్ళీ వస్తా. సరే ఓకే. కూర్చోండి. హలో అన్న. స్వాతి నువ్వు ఇడ్లీలు వచ్చిన తినరా. నాకు ఇప్పుడేమద్దు, నాకు ఆకలి అవుతలేదు. అరే గట్లంటే ఎట్లా చెల్లి, ఎప్పుడు మందులు వేసుకోవద్దారా? వద్దన్నా, ఇప్పుడు నాకు ఆకలి అవుతలేదు. ఆకలి అయినప్పుడు ఏంటది? అంటే బావును నీ కొడుకు తెత్తనే తింటావా? నేను తెస్తే తినవా? గట్ల ఇవ్వాలి అన్నారే అన్న, తింటానే ఎందుకు తినా? ఇప్పుడు వచ్చి తమ్ముడు లేపి ఎట్లున్నది అక్క అని అడిగితే కూడా ఏమైందిరా మీరు అన్న మాటల కన్నా ఇది పెద్ద నొప్పి కాదురా అని ఏమో అన్నవాట తమ్ముడిని. వాడు బాధపడుకుంటా బయట కూర్చుని మేము పరాయలేం ఆశలే. నాకు ఆకలి అవుతలేదు, ఇప్పుడు నేను తినా. కాదక్క, నువ్వు మనసులో పెట్టుకొని బయట కూడా ఎందుకు మాట్లాడుతాను నాకు అర్థం కాదు. కాకోపంకి టిఫిన్ మీద చూపిస్తావా నువ్వు? అరే నాకు తినబుద్ధి అయినాక నేను తిననారా? నాకు ఇప్పుడు ఆకలి అయితే నోరు మంచిగా లేదు నాది. సుమతి అయినా నీకు మా మీద ఉన్న కోపం ఉంటే నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం తీరా. ఈ తిండి మీద అలుగుతాయిట్లరా వాడు అన్నట్టు. ఇవి తిని మందులు వేసుకొచ్చెళ్ళే పిల్లలు పిల్లికూనలు ఎక్కున్నారు. నీకేమైతే ఏం కాదు అని అల్లుళ్ళు ఇద్దరు బాధపడతారు బయట. నువ్వు మందులు వేసుకోకుండా ఇటు ఉంటే ఎట్లా చెల్లే చెప్పు? నీకు ఇంత నొప్పి వచ్చిందని తెలియగానే తమ్ముడు నేను రాత్రి 10ంటికి కూడా అనుకుంటూ వచ్చిన వీడికి